ఒక్కసారి ఈ వీడియో చూడండి. और मैंने बस एक सवाल पूछा कि जब एक हमारा प्राइम मिनिस्टर सिख था, जब एक हमारा प्रेसिडेंट मुस्लिम था, तब हिंदू खतरे के बीच नहीं था। और आज मोदी भी हिंदू है, अमित शाह भी हिंदू है, योगी भी हिंदू है, और आज खुलेआम कत्लेआम हो रहे हैं और आज हिंदू खतरे के बीच है। इसका जवाब मुझे एक बार आप दीजिए। देखिए, हिंदू खतरे में नहीं है। खतरे में वो हर इंसान है जो आज बेरोजगारी से जूझ रहा है। खतरे में वो हर इंसान है जो आज गरीबी से जूझ रहा है। खतरे में वो हर इंसान है जो भेदभाव से जूझ रहा है। ये बात इसलिए बोली जाती है ना, ताकि असली सवाल को गुमराह किया जा सके। लेकिन आप इतनी छोटी उम्र में ये बात समझ गए हैं ना, बड़ों को भी बहुत जल्दी अकल आ जाएगी, चिंता मत कीजिए। చూశారు కదా, ఈ వీడియోలో మాట్లాడిన చిన్న పిల్లాడికి ఉన్న అవగాహన కూడా నేడు దేశంలో చాలా మందికి లేకుండా పోయింది. ముఖ్యంగా యువత ఒక ట్రాప్ లో పడుతున్నారు. వాళ్ళకు ఈ అభివృద్ధి అవసరం లేదు, విద్య అవసరం లేదు, ఆరోగ్యం అవసరం లేదు, ఇది ఏది అవసరం లేదు. కేవలం హిందూ మతం అందరికీ కావాలి. కానీ ఆ పిల్లోడు అడిగినట్టు మీరు కూడా మన వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు హిందూ మతం ఎందుకు ఖత్రేమే హై అంటున్నారు అనేది అడగాలి. హిందూ మతానికి వచ్చిన ముప్పేమి లేదు. కేవలం ఉత్తరప్రదేశ్ లోనే 55,000 సర్కారీ స్కూళ్ళు మూతపడ్డాయంటే అర్థం చేసుకోండి. వీళ్లకు విద్య మీద ఎంత ప్రేమ ఉందో అనేది అర్థమవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, వాళ్ళు ఏది అడిగినా, ఈ దేశంలో విద్యా వ్యవస్థ సరిగ్గా లేదు, హిందూ మతం ఖత్రేమే హై. వైద్య వ్యవస్థ సరిగ్గా లేదు, హిందూ మతం ఖత్రేమే హై. అరే నాయన, కల్తీ వ్యవస్థ ఊరేగుతుంది ఈ దేశంలో. కల్తీ విచ్చలవిడిగా అయిపోతుంది. ఏది తిన్నా కల్తీ, పాల నుండి నీళ్ళ దాకా అన్ని కల్తీ అయినాయి. హిందూ మతం ఖత్రేమే హై. అవినీతి పరులు ఏ గవర్నమెంట్ ఆఫీస్ వెళ్ళినా అవినీతి పరులు ఊరేగుతున్నారు. హిందూ మతం ఖత్రేమే హై. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. హిందూ మతం ఖత్రేమే హై. మీరే చెప్పారు సార్ మోడీ గారు, మీరు అధికారంలోకి వస్తే పెట్రోల్ ధర తగ్గుద్ది, డీజిల్ ధర తగ్గుద్ది, సిలిండర్ ధర తగ్గుద్ది, రూపాయి విలువ పెరుగుద్ది అని చెప్పారు. బట్ ఇవన్నీ లేదు. ఇవన్నీ ఇలా ఉన్నాయి సార్, మీరు చెప్పిన మాట మీరు నిలబడలేదు అని అడిగితే వాళ్ళు దేశద్రోహి, సెక్యులరిస్ట్. వాళ్ళను మామూలు దాడి ఉండదు వాళ్ళ మీదిక. బీజేపీ మూకలు అన్ని ఎగేసుకొని పడతాయి. ఎవరైనా ఆయన మీరు అర్థం చేసుకోండి. మీరు ఈ దేశంలోనే ఉన్నారు. మీ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ అవసరం, మీకు హెల్త్ అవసరం. ఫస్ట్ అది చూడండి. హిందూ మతానికి వచ్చిన ముప్పేమీ లేదు. వీళ్ళ వల్లే ముప్పు. కేవలం మతాన్ని ముంగడ పెట్టి ఓట్లు దండుకొని రాజ్యం వెళ్తున్నారు తప్ప వాళ్ళు చేసిన ఏ అభివృద్ధి ఉంది? ఒకప్పుడు రీఛార్జ్లు ఎంతకు వచ్చేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఎవరికి దోసు పెడుతున్నారో మీ కళ్ళ ముందు ఉంది. మీకేం చేస్తున్నారో కూడా మీ కళ్ళ ముందు ఉంది. ఏది అడిగినా హిందూ మతం ప్రమాదంలో ఉంది. ఏం ప్రమాదం లేదు సార్. గవర్నమెంట్ విద్య, గవర్నమెంట్ వైద్యం, అలాగే కల్తీ లేని ఆహార పదార్థాలు, నిత్యావసర ధరలు అందుబాటులో ఉండేటట్టు ఇవి చూడండి. సామాన్యుల్ని దృష్టిలో పెట్టుకొని ఉండండి తప్ప ఏది అడిగినా హిందూ మతం ఖత్రేమే హై. హిందూ మతం ఖత్రేమే లేదు సార్. మీ రాజకీయ నాయకులు దానివల్ల జనాలందరినీ ఒకే ఒక్క మాటతో కట్టుబడేసి వాళ్లకు ఇంకొక మాట ఆలోచనలోకి రాకుండా కూడా చేస్తున్నారు. ఆలోచించండి జనాలు. ఫస్ట్ అభివృద్ధి ముఖ్యం, దాని తర్వాతే ఏదైనా.